పరమ పవిత్రము, ఉన్నతము, శ్రేష్టమైనటువంటి దేవుని సంకల్పం, దేవుని యొక్క వాగ్దానంలో పరిపూర్తి గావించుకోబోతున్నటువంటి జ్ఞాన వివాహం అనే దైవికమైన ప్రమాణంలో అడుగిడుతున్న ఆలోక్ సీమా లిండ్సీ వారిని దైవ కృపలతో, దైవానుగ్రహంతో నింపమని ప్రార్థిస్తూ ఇక్కడికి వేయించేసిన గురువుల, మఠవాసుల, విశ్వాసులందరి అభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఇరువురిని కూడా అభినందించుదాం గట్టిగా. వెరీ గుడ్. జ్ఞాన వివాహము అనగానే చాలా ఉన్నతమైన, శ్రేష్టమైన పదాలు ఉపయోగిస్తాం. కళ్యాణం కమనీయం, మహనీయమైనటువంటి ఒక ఉన్నతమైన ఘట్టంగా కొనియాడతాం. అది చివరి అవస్థ వరకు కూడా, చివరి అవస్థ అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాను. ఇంత మహనీయంగా, ఇంత ఉన్నతంగా, ఇంత పరమోన్నతంగా ఎంతమంది మీకు కొనసాగిస్తూ ఉన్నాం? ఇది మొట్టమొదటిగా ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎంతో ఆనందంతో ఇరు కుటుంబాలైనటువంటి ఎర్నేని ఫాతిమా, ఎర్నేని ఆరోగ్య వారి కుటుంబం కానీ, సీమా లిండ్సీ వారి కుటుంబం, ఈ ఇరువురిని కూడా ఐక్యపరుస్తూ దేవుని యొక్క వాగ్దానంలోకి అడిగింపజేశారు. ఇదొక మహాసాహసమైనటువంటిదని చెప్పాలి. ఎందుకంటే జ్ఞాన వివాహం అనగానే కేవలం ఇరు వ్యక్తుల ద్వైమైనటువంటి శరీరాల యొక్క కలయిక కాదు, అంతకంటే ఉన్నతమైనటువంటిది. ఇద్దరు భిన్న శరీరులుగా జీవించటం, కలిసి జీవించటం అనే దాన్ని చాలాసార్లు మనం పొరపడుతూ ఉంటాం. కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి సహవాసంతో ఇరువురు కలిసి సుదీర్ఘమైన ప్రయాణం చేసేటటువంటి ఒక అతి పవిత్రమైనటువంటి సాంగ్యమని చాలాసార్లు పొరపడుతుంటాం, మర్చిపోతూ ఉంటాం. అలోక్ అండ్ సీమా ఇరువురు కూడా కేవలం ఇది ఇరు శరీరాల, ఇరు వ్యక్తుల యొక్క సంగమం కాదు. ఇది చాలా లోతైనటువంటి, సుదీర్ఘమైనటువంటి, చాలా కాలం, అంటే పెద్దలు అన్నట్లుగా పెండ్లంటే 100 ఏళ్ల పంట అంటారు. పెండ్లంటే 100 ఏళ్ల పంట అంటే ఇరువురు కూడా దాదాపు 25 సంవత్సరాలకు వచ్చి ఉంటారు. 100 సంవత్సరాలు కలుపుకుంటే 125 సంవత్సరాలు, అంటే జీవితాంతము పరిపూర్ణంగా, పరిపుష్టిగా, సంతృప్తిగా, సమాధానంగా దేవుని ప్రేమలో నెలకొనే దివ్య సంస్కారమే ఈ యొక్క జ్ఞాన వివాహము. ఎక్కడ కూడా స్టాప్ లేదు, ఎక్కడ కూడా అంతము లేదు, ఎక్కడ ముగింపు లేదు. ఎందుకంటే ఇది పరలోక యాత్ర కొనసాగే వరకు కూడా ఇది కంటిన్యూస్ జర్నీ ఆఫ్ బోత్ ఇండివిజువల్స్ ఇన్ వన్ షిప్. అంతే, ఇక దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక శాశ్వతమైనటువంటి, నిత్యము ఉండేటటువంటి. అందుకే ఫాదర్ గారు జ్ఞాన వివాహ పూజ మొదలుపెట్టే ముందు టోటల్ కమిట్మెంట్, మీ ఇద్దరిది కూడా పరిపూర్తిగా ఉండే, కొన్నిట్లో కమిట్మెంట్ కాకుండా ఉండటం కాదు. అందుకే ఫాదర్ చెప్పారు ఉపోద్ఘాతంలో కూడా, కష్టంలోనూ, సుఖంలోనూ, వ్యాధిలోనూ, సౌఖ్యంలోనూ నేను నీకు ప్రామాణికంగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఇది అన్నిటిలో కూడా, ఇటు అలోక్ కానీ, అటు సీమా కానీ, ఇక బయట సంబంధాలన్నీ మర్చిపోవాలి, బయట ఉన్న వ్యక్తులన్నీ మర్చిపోవాలి, బయట ఉన్నటువంటి వ్యాపకాలు మర్చిపోవాలి. ఇది మొత్తం కూడా మీ ఇరువురికి సంబంధించింది, మీ ఇద్దరికి సంబంధించిందే జ్ఞాన వివాహం. ఇది మీ ఇద్దరి మధ్యలో మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యావే ప్రభు. సృష్టి ఆరంభమున దేవుడు మీ ఇద్దరిని కూడా స్త్రీ పురుషునిగా సృజించి ఉన్నాడు. ఈ హేతువు వలననే అలోక్ కానీ, సీమ కానీ తమ తల్లిదండ్రులను వీడి ఇరువురు కూడా ఒక శరీరంగా మారబోతున్నారు. ఇక మీరు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉంటున్నారు. ఈ ఏక శరీరత్వము దేవుడు జతపరుస్తున్నాడు, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక,
దేవుని యొక్క సృష్టి కాబట్టి మానవ మాతృడు వేరుపరచరాదు. అలోక్ అండ్ సీమా, మానవ ప్రమేయం అనేదంటే మీరు ఇరువురు కూడా మానవులే, అది గుర్తుపెట్టుకోండి. మానవ మాతృడు అంటే కేవలం దేవుడు మాత్రమే మీ ఇద్దరి మధ్యలోకి వచ్చే వాగ్దానం. దేవుడు ఏర్పాటు చేస్తున్న బంధం పవిత్ర బంధము, పరిశుద్ధమైన బంధము, నిత్య నూతన నిబంధన అని క్రీస్తు అంటాడు. ఇది నా శరీరం, ఇది నా రక్తం అని. ఇది నూతన నిత్య నిబంధన. నిబంధన అంటే ప్రమాణం. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులారా, భార్యాభర్తలు కానీ, అలోక్ అండ్ సీమా, మీరిద్దరు కూడా నిత్య నూతనగా శాశ్వత నిబంధన అది చేస్తున్నాడు దేవుడు. ఆదాము అవ్వల్ని మొదటి పట్టణం చక్కగా చదివింది మీ అమ్మగారే. దాన్ని బాగా గుర్తుపెట్టుకో, జీవితాంతం గుర్తుపెట్టుకో. దేవుడు ఆదాము అవ్వల్ని తయారు చేసినప్పుడు అవ్వని తీసుకొచ్చి ఏం చేశాడు? ఆదాము దగ్గర తీసుకురా అని ఆయన ఒక మాట అన్నాడు. ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహము, నా నుండి ఉద్భవించింది కాబట్టి నారి అగును అన్నాడు. అంటే నా శరీరము, నా రక్తము, నా జీవము. సీమ, నువ్వు కూడా ఈ రెండు ఉండాలి. ఇది చాలా సాహసంతో కూడుకున్నటువంటిది. ఒకసారి ఒక మునీశ్వరుని జ్ఞాన వివాహానికి ఆహ్వానించారట. ఈ ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొస్తాడట. ఎవరికి? ఆ నూతన దంపతులకు ఇవ్వటానికి. ఆయన వచ్చినప్పుడు ఒక ప్రసంగం కూడా చెప్తాడట. ఆ ప్రసంగం అనేది ఆ గిఫ్ట్ని బట్టి ఉంటుందట. అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడంటే ఒక మంచి పాలరాతిని తీసుకొచ్చాడు. ఒక మంచి పాలరాతిని ఆయన తీసుకొచ్చాడు. ఆ పాలరాతి కేవలం 2 మెడలు మాత్రమే ఉన్నాయి, ఇక మిగతా ఏమీ లేవు. తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు. పెట్టి అన్నాడు, మీరిరువురు కూడా శిల్పులుగా మారండి. మీరిరువురు కూడా శిల్పులుగా మారండి అంటే శిల్పాలు చెక్కేవాళ్ళుగా మారండి. మీరిరువురు కూడా, ఇది నీ యొక్క దేహం, ఒకే రాయి, ఇందులో 2 తలలు మాత్రం ఉన్నాయి. ఒకటి పురుషుని తల, ఒకటి స్త్రీ తల. ఇది నువ్వైతే ఇది ఈమెవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రారంభించండి. ఇందాక ఫాదర్ గారు అన్నారు కదా, అయిందాక ఆరాటం, అయినాక పోరాటం. ఈ పోరాటం అనేది ఏంటంటే శ్రమతో కూడింది కానీ, బాధలతో కూడింది కానీ, లేక ఈర్ష్యతో కూడింది కానీ, లేక స్వార్థంతో కూడింది కానీ, లేక బయటున్న బంధాలతో, బయటున్న సాంకేతికతో, బయట ఉన్నటువంటి ఈ లోక తత్వంతో కూడింది కాదు. ఆధ్యాత్మికమైన ప్రేమతో, ఆధ్యాత్మికమైన విశ్వాసంతో, ఆధ్యాత్మికమైనటువంటి ఒకరినొకరు గల ఉన్నటువంటి మీకనున్నటువంటి సహనము, ఓర్పుతో కూడుకుంది కావాలి. ఆ పోరాటం చేయండి. విశ్వాస పోరాటము, ప్రేమ పోరాటం. పెండ్లనగానే కేవలం ఒక హనీమూన్ దాకనో, లేక 2 బిడ్డలు పుట్టిన దాకనో, లేక సంపద వచ్చిన దాకనో, అందం ఉన్నదాకనో, ఆకర్షణ ఉన్నదాకనో, లేక ఆరోగ్యం ఉన్నదాకనో ఈ మాత్రమే కొనసాగుతున్నాయి ఇప్పుడు. ఇది కాదు ప్రేమ అంటే. పునీత పౌలుడు అంటాడు కదా, అలోక్ అండ్ సీమ, గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే ఏంటిదో తెలుసా? ప్రేమకి డంబం కానీ, ఈర్ష్య కానీ, స్వార్థం కానీ, క్రోధం కానీ, మదమాత్సర్యాలు ఏది కూడా ఉండదు. పెండ్లంటే అది, జ్ఞాన వివాహం అంటే అది. మీ ఇద్దరి ప్రేమలో అది ఉండాలి. మీలో డంబము కానీ, ఈర్ష్య కానీ, స్వార్థం కానీ, క్రోధం కానీ, ప్రేమ ఏది ఉండకూడదు. ఏముండాలో తెలుసు వారి స్థానంలో? దాని స్థానంలో ఏముండాలి? మీరిద్దరు కూడా ఒకరినొకరు సహనము కలిగి ఉండాలి, ఒకరినొకరు ఓర్పు కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమాపణ కలిగి ఉండాలి, ఒకరినొకరు ఇరువురు కూడా ఇద్దరు కలిసి పెరిగేటటువంటిది ఉండాలి. జ్ఞాన వివాహం అంటే 2 వ్యక్తులు టోటల్గా ట్రాన్స్ఫార్మ్ కావాలి, ఇద్దరు కూడా మలుచుపడాలి, ఒకరినొకరు మలుచుకోవాలి. అదే ఆ యొక్క శిల్పి చెప్పేటి వాక్యం ఏం తెలుసా? ఇక నుండి అలోక్, సీమ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తిని నీకు ఇస్తున్నాను, నువ్వు ఆమెను మలచుకో. ఒక శిల్పి మలిచినట్టుగా నీ ప్రేమకు అనుకూలంగా, నీ తత్వానికి అనుకూలంగా, నీ జీవితానికి అనుకూలంగా మార్చుకోవటం ప్రయత్నం చేయి. అందులో ఉన్న లోటును చూడగాకు, అందులో ఉన్న పాటలు చూడగాకు, అందులో ఉన్నటువంటి వేరే కోణాలు వద్దు నీకు. నీ ప్రేమనుతో చూపించుకో. నీ ప్రేమతో
నన్ను మలుచుము దేవా అని ఒక చక్కని పాట ఉంటుంది. నీ ప్రేమతో నన్ను మలచు, నీ ప్రేమతో ఆమెను మలచు. అదేవిధంగా నీలో కూడా ఇట్ ఇస్ వైస్ వర్స. ఈ మధ్యలో అది కోల్పోతున్నాం. మనం ఒక దిక్కు నుంచి ఆశిస్తాం, రెండో దిక్కు మనం ఇవ్వటానికి సిద్ధపడటం లేదు. స్వార్థపూరితంగా మారిపోతున్నాం, ఇండివిజువలిస్ట్గా మారిపోతున్నాం. జ్ఞాన వివాహ బంధం అనేది ఇండివిజువలిస్టిక్ కాదు. ఇదేంటిదంటే ఇరు హృదయాలు, ఇరు శరీరాలు, ఇరు మనస్తత్వాలు సంపూర్ణంగా ఐక్యమైనటువంటి ఒక తత్వము. యావే దేవుడే ఇద్దరిని కూడా ఒకటిగా మలిచాడు. మళ్ళీ రెండో నరుడుగా, రెండో యావే ప్రభువుగా, క్రీస్తుగా మనకు చూపిస్తాడు. జ్ఞాన వివాహం అనే వ్యవస్థలో నీటిని రసంగా మార్చినట్లుగా, అద్భుతం చేసినట్లుగా మరి ఒకసారి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను కానీ, వ్యాధులను కానీ, బాధలను కానీ, ఈ లోకంలో ఏది ఉన్నా కానీ క్రీస్తు మార్చబోతున్నాడు. ప్రార్థనా తత్వం కలిగి జీవించండి, ప్రార్థనలో మీరు మెలదగండి. అయితే ఈ శిలల్ని మలిచేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. తెలుసో తెలియదో, ఒక అందమైనటువంటి సీమగా మారాలంటే, ఒక అందమైన అలోక్గా మారాలంటే ఇద్దరి దగ్గర ఉండాలి, ఇద్దరి దగ్గర ఉండాలి. ఒక శిల్పి ఎంత ఓపిక ఉండాలి ఒక శిలను చిక్కాలి అంటే, దానికి ఎంత కనుక సహనం ఉండాలి. ఇప్పుడున్నటువంటి అచ్చులు కాదు, ఇప్పుడు ఏం లేదు, ఒకసారి అచ్చు తయారు చేసేసి దాంతో ఎమ్మటే మనం ఫైబర్ తయారు చేస్తున్నాం. ఒక రాయిని మలచడం ఎంత కష్టం ఉంటుందో తెలుసా? మానవ శరీరం రాతి కంటే కఠినమైనది. యావే ప్రభు అంటాడు హెజ్కేలు ప్రవక్త ద్వారా, మీలో ఉన్నటువంటి రాతి మాంసం తీసివేసి ఏంటిది రక్తపు కలిగినటువంటి ప్రేమ కలిగిన హృదయాన్ని పెడతా అంటాడు. మీలో కఠినమైనవి కొన్ని ఉండవచ్చు, కొన్ని బలహీనతలు ఉండవచ్చు, కొన్ని తత్వాలు ఉండవచ్చు. కానీ జ్ఞాన వివాహంలో ప్రేమ ద్వారా ఏం చేయాలి తెలుసా? సహనము కలిగి ఒకరినొకరు వాటిని తీసివేయాలి, ఒక సుందరమైన రూపంగా మార్చుకోవాలి, సుందరమైన ప్రపంచంగా మారాలి. పూజకు వచ్చే ముందు నేను సడన్గా ఫాదర్ మన విచారణ స్వామితో సడన్గా ఉండి ఏదో ఒక క్రియేటివ్ చేస్తూ ఉంటావు, ఇదేదో నాకు కొత్తగా అవపడుతుంది అన్నాను. ఏం లేదయ్యా, నేను వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాను, ఐడియా వాళ్ళు ఇస్తుంటారు, క్రియేటివ్ వస్తుందంటే. ఒకసారి దేవమాత ఎన్ని రకాలు చూపించాడు ఒక పండక్కి, ఒకసారి అన్నీ చూపిస్తుంటే ఇలాంటిది చేస్తున్నా అనుకున్నాను. ఏంటో తెలుసా? ఆ సింబాలిక్ మీకు అర్థమైందో కాలేదు. సిస్టర్ గారు మరి ఎట్లా చేస్తారో తెలియదు. 10 మంది వివేకవతులు, 10 మంది అవివేకవతులు పెళ్లి కుమారుని రాకడకు వాళ్ళు వెలుగుచున్న దీపికలను పట్టుకొని స్వాగతం పలికారు. మీ యొక్క ప్రేమను నిత్యము వెలుగుతూ ఉండాలి, పొడుగట్టిపోవద్దు. అది బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్లికి వస్తుంది ప్రొసెషన్లో గొప్పగా ఉండటానికి కాదు, మా ప్రేమ జ్యోతి అనేది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, అది కొడుగట్టిపోవద్దు. మీలో ఉన్న ప్రేమను, మీలో ఉన్న ఆప్యాయతను, మీలో ఉన్న అనురాగాన్ని మీరు దీపస్తంభం మీద ఉంచాలి, కానీ ఎక్కడ కుంచం కింద కానీ మంచం కింద ఉంచారు కదా. అలోక్ నీలో ఉన్న ప్రేమను కానీ, క్షమించే గుణం కానీ, నీలో ఉన్నటువంటి త్యాగ గుణం కానీ ఏదైతే ఉన్నాయో సీమ మీద చూపించాలి, బయటికి చూపించు. సీమ నువ్వు కూడా అది చూపించాలి. ఇంకా వేరే కడగా చూపించేది ఇక్కడే, మీ ఇద్దరి మధ్యలోనే. మీ వెలుగు అనేది మీ ఇంటికి దీపంగా మారిపోవాలి, మీ ప్రేమ అనేది ప్రేమ నిలయంగా మారిపోవాలి, క్రీస్తు నిలయంగా మారిపోవాలి. అదే క్రీస్తు ప్రభు కోరుకుంటాడు. క్రీస్తు ప్రభు ఎంతగానంగా అంటే ఆయన చివరి రక్తబొట్టు ఆయన చిందే వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన తన స్త్రీ సభను వదిలిపెట్టలేదు, తన వాగ్దానాన్ని వదిలిపెట్టలేదు, తన ప్రమాణాన్ని వదిలిపెట్టలేదు. అలోకన్ సీమ మీరిద్దరు కూడా మీ యొక్క చివరి శ్వాస వీడే వరకు కూడా మీ ప్రమాణాల ప్రకారము మీ త్యాగ గుణం కానీ, మీ యొక్క క్షమాపణ గుణం కానీ, మీ ప్రేమ గుణం కానీ ఎక్కడ కూడా కొడుగట్టిపోకూడదు. ఇదే మేమందరం ఆశించేది, మీ తల్లిదండ్రులు ఆశించేది. ప్రతి గురువు కూడా ఈ ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఆశీర్వాదం త్రియేక సర్వేశ్వరుని సంగమం ద్వారా మీకు రావాలని ప్రార్థిస్తూ మీ అందరం కూడా ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఇద్దరు కూడా ప్రమాణం చేయబోతున్నారు కాబట్టి ప్రమాణం చేసేటప్పుడు ఏదో అది కాదు, ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు వేసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా నిండు పరిపూర్ణంగా ఆ దివ్య సప్రసాదనాథుని సన్నిధిలో, దివ్య అపర క్రీస్తులైన గురువుల సాన్నిధ్యంలో, ఈ దైవజనుల సాన్నిధ్యంలో ఇదిగో మేము ప్రమాణం నిజంగా చేస్తున్నాం. ఇది శాశ్వతంగా ఉండాలి. మా ఆదర్శం ఎలా ఉండాలంటే 10 మందికి ఒక చక్కని జంటగా, తీపి గుర్తుగా, శాశ్వతంగా. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట అంటే మీరు చనిపోయినాక కూడా మీ గురించి మాట్లాడుకునే విధంగా ఉండాలని ఆశిస్తున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇక్కడ చేయగల విశ్వాసం అందరికీ సర్వేశ్వరుడు ఈ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు ఎక్కడికి వచ్చిస్తున్నారు. క్రీస్తు నాలుగు ఈ ప్రేమను దేవాలను ఆశీర్వదించుతున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారిని ప్రేమకు అధిక లోకంలో మోసగిస్తున్నారు.
సంఘమునందు నిరంతరం ప్రామాణికంగా ఉండి నీ బాధ్యతను నెరవేర్చుటకు నీకు తగిన శక్తిని ప్రసాదించుతున్నాను. కాబట్టి నీ ఉద్దేశంలో తెలుసుకున్నట్టు ఈ పవిత్ర సంఘముగా నేను ప్రశ్నించుతున్నాను. హలో సీమ, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలంలో ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకోవచ్చు భార్యాభర్తలుగా జీవింప సిద్ధంగా ఉన్నారా? దేవుడు ప్రసాదించిన సంతానం ప్రేమతో స్వీకరించి దేశ నాలుగు నియమం తెలుసు చట్టం అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు వివాహపు గ్రంథంలో ప్రవేశించున్నారు. కావున దేవుని సముఖమున తెలుసులో పెద్దగా చేతిలో చేయవేసి మీ సమర్థను బదిలించారు. మీకు ప్రామాణికంగా ఎదురని ఆదరిస్తున్నారు. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుతుంది. సీమైన నేను అదోకైన నేను భర్తగా చేకూర్చున్నాను. కష్టములను సుఖములను వ్యాధులను సౌఖ్యములను నీకు ప్రామాణికంగా ఉందని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నేను ప్రేమించి గౌరవించుకుంటూ తిరిగి సంవత్సరం మీ సమర్థను వెల్లడి చేసింది. మీరు వారు రైతు దాన్ని ఆశీర్వదించి నీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేయగలుగుతారు. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహం గురువుగా ఆశీర్వదించారు. దీనిని వస్తే వారు స్వీకరించినప్పుడు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపించవచ్చు, ఒకరినొకరు గౌరవించవచ్చు, తీసుకున్న సమాధానం జీవించుగాక. పవిత్ర జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా ఉన్నాను. పితా Perfect gift for your loved ones. Mama jeevana
ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అధోగతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
ప్రభువా ఆరతి కొను మా దేవా హృదయార్పణ కొను ప్రభువా ఆరతిగా మా జీవితమే అర్పణ చేసేదా ప్రభువా ఆరతిగా మా జీవితమే సమర్పణ చేసేదా ప్రభువా నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థించును. వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సంతతి సభ యొక్కయు